సార్ మీరేమో ప్రజావంచన పేరుతో ఇక్కడ ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన విజయోత్సవాలు అనుకుంటూ తిరుగుతున్నారు 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. ఏం చెప్తారు ఈ ధర్నా ద్వారా? ఇప్పుడు ప్రజావంచన పాలన అనేది నిజం అనేది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ఎన్ని నెరవేర్చింది, ఎంతమందికి నెరవేర్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఎన్ని డిక్లరేషన్లు చేశారు, ఎన్ని ఛార్జ్ షీట్లు చేశారు, ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్ని హామీలు ఇచ్చారు లెక్క పెడితే కనీసం గంట కావాలా. అన్నీ ఇచ్చారు. ఆర్థిక ఆదాయం లేదనేది ముఖ్యమంత్రి. అన్నీ మేము ఇది చేస్తాం అది చేస్తామని గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేది ముఖ్యమంత్రి. డబ్బులు లేవంటారు, పాత వాళ్ళు అప్పులు చేసినంటారు, కొత్తగా మేము మళ్ళీ ఇది చేస్తామంటారు. పోనీ కొత్త ఆదాయ సృష్టి చేసినంటే అది లేదు. స్కీమ్లు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంతమందికి ఇచ్చారు, ఇప్పటివరకు ఇచ్చిన ఎన్ని, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, స్టార్ట్ అయింది. అందులో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు 2.5 లక్షలు ఉంటే అవి ఇస్తున్నారు. ఆ తర్వాత ఇవ్వడం వీళ్ళంతా. ఇకపోతే పెన్షన్లు, పెన్షన్లు ఇచ్చారు, ఇప్పటివరకు ఇయ్యం లేదు. ఇకపోతే వాళ్ళు ఇచ్చింది రేషన్ కార్డులు, అది ఒకటి జరిగింది, కాలేదని అనట్లేదు. రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చారు, ఒకటేసారి ఇచ్చారు. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి వీళ్ళు పెట్టుకున్న రైతు భరోసా ఏదైతే ఉందో అది మొత్తం 6 సార్లకు ఒకటేసారి వేసారు. మొత్తం కలిసి మొట్టమొదలు 2 సార్లు వేసారు. ఇలాంటి పరిస్థితులలో వారు ఏమి ఇచ్చారు? రైతులకు రైతు బంధు సరిగా రాలేదు, రైతు భరోసా. అట్లాగే వడ్ల మీద ఇంత 500 ఇస్తామని చెప్పారు, అది ఒకటేసారి వేసారు, అది ఇప్పుడే మళ్ళీ వేస్తలేరు. ఇట్లా వాళ్ళు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలలో 4 సీజన్లు అయినాయి. 4 సీజన్లలో ఏమీ ఇవ్వలేదు. రైతు భరోసాకు ఏదైతే రైతు బంధు పేరిట పెట్టిన పేరు ఏదైతే ఉందో దానికి 5 సీజన్లు అయినాయి, కానీ ఒకటే సీజన్ ఇచ్చారు. ఇక స్కూటీ లేదు, 2500 లేదు, ఇట్లాంటి స్కీములు చాలా పెట్టారు. ఏమి ఇచ్చారు? బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏమి చేశారు? ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రజావంచనే కదా.